గతంలో కొందరు నేతలపై షూ విసిరిన ఘటనలు గుర్తుండే ఉంటాయి. పేరు కోసమో ప్రచారం కోసమో చేసే ఈ పనులు నేతలకు చేదు అనుభవాలు కలుగజేస్తాయి. అలాంటి ఎక్స్‌పీరియన్సే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి పార్టీ ఆఫీసులో ఎదురైంది. ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సమయంలో వచ్చిపడ్డ షూ ఆయన మాటల ప్రవాహానికి బ్రేక్ పడేలా చేసింది. ఇంతకీ జీవీఎల్పై దాడి చేసింది ఎవరు? బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి షూతో దాడి చేశాడు. గురువారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనపై దాడి జరిగింది. అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ తిన్నారు. దాడి చేసిన వ్యక్తిని కాన్పూర్కు చెందిన శక్తి భార్గవ్ అనే వైద్యుడిగా గుర్తించారు. అయితే అతను జీవీఎల్పై షూతో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అన్నది తెలియరాలేదు. మరోవైపు జీవీఎల్ మాత్రం ఈ దాడి వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే దాడికి పాల్పడ్డా లేక ఏదైనా రాజకీయ పార్టీతో అతనికి సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనని బీజేపీ నేతలు ఖండించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారి మీద ఈ రోజు జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో పనిచేసేటువంటి యొక్క రాజకీయ నాయకుల పట్ల గాని లేదా కొంతమంది ప్రేరేపిత వ్యక్తులు సంచలనం కోసం చేసేటువంటి సంఘటనల్లో ఈరోజు కొంత కుట్రపూరితమైన కోణంలో ఈరోజు జాతీయ అధికార ప్రతినిధి మీద జీవీఎల్ గారి మీద జరిగినటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సమాజంలో ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తులైనా సరే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని భారతీయ జనతా పార్టీ ఆత్మస్థైర్యాన్ని గాని దెబ్బతీయలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. బీజేపీ భోపాల్ లోక్సభ అభ్యర్థిగా ప్రజ్ఞా సాధ్విని ప్రకటించాక ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టారు. ఓట్ బ్యాంకు పాలిటిక్స్ కోసం ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ హిందువులను తక్కువ చేసిందంటూ విమర్శించారు. జీవీఎల్ ఇలా మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయనపై శక్తి భార్గవ్ షూ విసిరారు. జీవీఎల్ వెంటనే తల పక్కకు తిప్పుకోవడంతో షూ వెనక్కు వెళ్లిపడింది. షాక్ తిన్న జీవీఎల్ తర్వాత తన ప్రసంగం కొనసాగించారు. అయితే శక్తి భార్గవ్ ఎందుకు దాడి చేశారు అనేది తెలియకపోయినా కొన్ని ఆసక్తికర విషయాలు తెలియవచ్చాయి. నేను ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో హిందూ ఉగ్రవాదం అని చెప్పి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక కాన్స్పిరసీ ఏదైతే ఉందో దానిపైన మాట్లాడాను. సాధ్వి ప్రజ్ఞకి అభ్యర్థించేయటం ద్వారా మేము ఏ రకంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేయదలుచుకున్నామో దాని గురించి మాట్లాడాను. బహుశా ఆ విషయాలు నచ్చకేదన్నా మరి ఇటువంటి ప్రయత్నం జరిగిందేమో. కాన్పూర్లో భార్గవ్ హాస్పిటల్స్ పేరిట ఆయనకు ఆసుపత్రి ఉంది. 2018లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ ఆయన నివాసాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆ సందర్భంలో 11.5 కోట్ల రూపాయల మేర చెల్లించి 3 బంగ్లాలు కొనుగోలు చేసినట్లు ఐటీ సిబ్బంది గుర్తించారట. మొత్తం ఎపిసోడ్లో అకస్మాత్తుగా తనపై షూ విసరడంతో జీవీఎల్ షాక్ అయినట్లు చెప్తున్నారు.